బీఆర్ఎస్ ఎమ్మెల్యేను నేనే అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జగిత్యాలలోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగిందన్నారు. అదే నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ అందిందన్నారు. ఆ తర్వాత జూన్ నెలలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా హాస్పిటల్ ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారన్నారు. కనీసం నా నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు. అదే రోజు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్కు లేఖ రాశారన్నారు. ఎవరికి భయపడే వ్యక్తిని కాదన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానాన్ని స్థానిక నాయకులను విమర్శించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న మంత్రులు కూడా అందుకు సహకరిస్తున్నారన్నారు. కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే, మరి శాలవప్తిన కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలేదు. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలేదు. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వండి అటే చెప్తాను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం, కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదేముందయా. ఇంకొక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు. ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు. అట్లా నేను కూడా మాట్లాడతాను. ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రిగా నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి, జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి, నాకు కాదు నాకంటే ఏమిటో పర్సనల్ అందరూ అనుకున్నట్టు అంత లేవు, పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను